వేల కొలది రాక్షసులను జయించినటువంటి వాడు కనుక సహస్రజిత్. జిత్ అంటే జయించేటువంటి వాడు. ఇక్కడ సహస్రము అంటే మనం 1000 అనుకోకూడదు, వేల కొలది, అసంఖ్యాకము. ఇప్పటికి నీకు 1000 సార్లు చెప్పాను, ఎన్నిసార్లు చెప్పాలి అంటాం, 4 సార్లు 5 సార్లు చెప్పుంటాం, అప్పటికే మనకు ఓపిక అయిపోతుంది. అంటే అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఐ డోంట్ హ్యావ్ కౌంట్, ఐ హ్యావ్ లాస్ట్ ది కౌంట్ అనుకున్నప్పుడు సహస్రం అనేటువంటిది వాడతారు. కాబట్టి ఎంతమంది రాక్షసులను సంహరించారో ఆయన ఒక రామావతారంలోనే దండకారణ్య ప్రవేశం చేసి ఖరదూషణాది రాక్షసులను 14,000 మందిని, ఆ తర్వాత రావణ కుంభకర్ణాది సమస్త సైన్యాన్ని రాక్షస సంహారం చేసినటువంటి ఒక రామావతారంలోనే, మళ్ళీ కృష్ణావతారంలో శిశుపాలుడు, అలాగే కంసుడు, చాణూరుడు, ఇలాగా రాక్షసుల సంహారం జరుగుతూనే ఉంది ఆయన ప్రతి అవతారంలో. అసంఖ్యాకమైనటువంటి రాక్షసులను సంహరించాడు కనుక సహస్రజిత్.